Audio Jungle. Audio Jungle. మొదటి అధ్యాయం మొదటి నుంచి మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయులకు సంగమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. కాబట్టి దైవికమైన శుభాకాంక్షలు తెలియపరిచాడు మొదటి 2 వచనాల్లో. సంఘానికి దైవికమైన శుభాకాంక్షలు తెలియపరిచాడు. తర్వాత వారు కృపా సమాధానాలకు కలగాలని కొనసాగాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. క్రైస్తవులు ఎప్పుడు కూడా మరో క్రైస్తవుడు ఎదుగుదలను చూసి ఏం చేయాలి? మన వాళ్ళు చేస్తారా లేకపోతే లాగుతారా వెనక్కి? మీకు అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా ఎక్కువ పని చేస్తున్నారు అనుకోండి, వాడిని ఎలా పడేసేద్దామో లేకపోతే వాడిని ఎలా కృంగదీసేద్దామో వాడిని ఎలా మాటల చేత బాధిద్దామని చూస్తూ ఉంటారు. అయ్యో పలానా నాయన మా తండ్రి మేము చేయలేని పని పలానా ఆయన చేస్తున్నారు, ఆయన ఎక్కువగా స్వార్థ పనిలో ప్రయాసపడుతున్నారు అని చెప్పేసి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం. అదైనా అంటే ఒక సహోదరుని ఎదుగుదలని వారవలేనటువంటి వాడు ఎప్పుడు కూడా దేవుడికి కృతజ్ఞతలు చెప్పడు. కానీ మనం ఎప్పుడు కూడా దేవునికి మన సహోదరులను బట్టి మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను మర్చిపోకండి. స్థానిక సంఘాలను బట్టి అందువల్ల సహోదరులను మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి అంటే తెస్సలోనికీయుల సంఘం గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఇది అంగీకార యోగ్యమే. ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతుంది. చూసారా, విశ్వాసం ఏమవుతుందంటండి? ఎలా అభివృద్ధి పొందుతుంది విశ్వాసం బహుగా? అంటే విశ్వాసం ఉంటేనే క్రియలు ఉంటాయి. అంటే విశ్వాసము ప్లస్ క్రియలు. అంటే విశ్వాసంలో వృద్ధి చెందుతున్న ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలనుకుంటాడు. విశ్వాసం లేనివాడు అల్ప విశ్వాసం ఉందనుకోండి, ముందుకు సాగలదుగా. ఉదాహరణ, ఒక పేతురు గారు ప్రభు నీటి మీద నడుస్తున్నప్పుడు ప్రభు నేను కూడా వస్తానన్నాడు. ఆయన సరే రా అన్నాడు. నడిచినప్పుడు ఆయన అనుమానపడ్డాడు. అదే అల్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. అల్ప విశ్వాసం కలిగినప్పుడు మునిగిపోయాడు. ఆయన మునిగిపోతున్నాడు. ప్రభు ఏమన్నాడు? అల్ప విశ్వాసం కాక విశ్వాసమై ఉండమని చెప్పేసి అన్నాడు. అదైనా అల్ప విశ్వాసం అనేది ఏం జరుగుతుంది? అల్ప విశ్వాసం ఉంటే మనము దైవ సంబంధమైన కార్యక్రమాల్లో దిగజారిపోతూ ఉంటాం. విశ్వాసం ఉందనుకోండి ఇంకా వృద్ధి చెందాలనుకుంటాం. మీకు అర్థమైందా? అది ఏ సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా. నేను ఇంచుమించు ఒక 10 నెలల క్రితం, అంటే నవంబరు అక్టోబర్ అన్నమాట, ఆ టైంలో ఒక అరగంట మాట్లాడితే నీరసం వచ్చేస్తుంది. ప్రయాణం చేయలేకపోతున్నాను. తిరిగి ఉన్నాం కదా, 3 సంవత్సరాలు ఇక్కడ రావడం, అడుగుల ప్రయాణంలో అలసిపోవడం, సరైన బలమైన ఆహారం తినకపోవడం, ఏవో కారణాలు ఉంటాయి. అయినప్పటికీ మీటింగ్స్ ఇక్కడ జరపాలని చెప్పేసి కనీసం 2 రోజులు కాకుండా 1 రోజు రావాలని చెప్పేసి బ్రదర్ గారు మన సోదరులు దయానిధి గారు చెప్పడం. నేనేమనుకుంటే నాకు బాగోలేదని నేను రాలేదని అనలేదు. ఆ టైంలో కూడా ఏ పనులు ఆపలేదు. ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా ఎక్కువ అవకాశాలు వచ్చినాయి అన్నమాట. అవకాశాలు వస్తే వస్తానని ఒప్పుకున్నాను అంతే. అంటే నా విశ్వాసం ఏంటంటే దేవుడు బాగు చేయగలిగిన సమర్థుడు, పని చేయించగలిగిన సమర్థుడు. అంటే ఒకటే పాపం చేసినప్పుడు మాత్రమే పని ఆగిపోద్ది. గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే. పాపం చేశాడు అనుకోండి, అదే పాపం చేస్తున్నాడు అనుకోండి, పాపం చేస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధమైన పాత్రను వాడుకుంటాడు తప్ప పాపిని వాడుకోడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధమైన పాత్రను మీరు కూడా ఉపయోగపడే పాత్రలు వాడతారు, ఉపయోగపడిన పాత్రలని వాడరు. గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. పరిశుద్ధమైన పాత్రను దేవుడు వాడుకుంటాడు.
అది పాడైపోయినా బాగు చేసి మరీ వాడుకుంటాం. నేను అవునా కదా? దేవుడు కూడా అంతే. అందుకని నేను అల్ప విశ్వాసం అంటే అవిశ్వాసం వచ్చిందంటే మనం ముందుకు వెళ్ళలేము, ఇంకా చేయలేము, చెందలేము అని చెప్పేసి ఏదో విధంగా మనం నిలబడాలని చెప్పేసి ఇలా కుర్చీలో లేదా కూర్చొని చెప్పాలని చెప్పేసి నిర్ణయించుకుంటే పైన కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల అల్ప విశ్వాసం అనేది ఏం చేస్తుందంటే మనం ఆత్మీయ జీవితాన్ని కిందకు నడిపిస్తుంది. విశ్వాస జీవితం అనేది ఏమవుతుందంటే ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అందుకని విశ్వాసం వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి దాని వాళ్ళ విశ్వాసం బహుగా ఏమైందంటండి అభివృద్ధి పొందింది. మరి మన విశ్వాసం అభివృద్ధి పొందుతుందా, దిగజారిపోతుందా? మీటింగ్కి వెళ్దామంటే ఎక్కడ వెళ్దాం బ్రదర్, డబ్బులు లేవు బ్రదర్ అని. సరే మరి సహోదరులకు మనం ఏమైనా కొంత సాయం చేద్దామంటే మనమే చచ్చిపోయేలాగా మనకే ఏమీ సహకారం లేదు, మనం ఇంకొకరికి ఎలా సాయం చేద్దామండి. ఎప్పుడైనా సరే ఈ మాటలు వస్తున్నప్పుడు వాళ్ళ విశ్వాస స్థాయి ఏమైపోయిందనమాట, తగ్గిపోయిందన్నమాట. ఇప్పుడు మీ ఒంట్లో ఉండే శక్తిని బట్టి మీకు పరిస్థితిని బట్టి ఉంటుంది. అదైనా మీ రక్తాన్ని బట్టి మీకు పరిస్థితి ఉంటుంది. మీకు రక్తం ఎక్కువ ఉంటే అంత యాక్టివ్గా ఉంటారు, రక్తం ఎంత తక్కువ ఉంటే అంత నీరసంగా ఉంటారు. నేను అర్థమైందా? అలాగే విశ్వాసం ఎంత ఎక్కువ ఉంటే దేహం ఎంత బలహీనంగా ఉన్నా పని చేయడానికి సిద్ధపడతాం. ఎంత విశ్వాసం తక్కువగా ఉంటే అంత దైవ కార్యక్రమాలు వెనక్కి వెళ్ళిపోతాం అన్నమాట. చూడండి, చాలా అంటే దైవ కార్యక్రమాలు ఎప్పుడు కూడా వృద్ధి, మనం ఎక్కువ పని చేస్తున్నప్పుడే మన విశ్వాసం వర్ధిల్లుతుంది. అందుకని ఇక్కడ వారి విశ్వాసం వర్ధిల్లుతుంది. అదైన తర్వాత వాళ్ళ యొక్క ప్రేమ ఎదుటివాని ఎలా మీ అందరిలో సంఘం అందరిలో మీ అందరిలో ప్రతి వాళ్ళు ఎదుటివాని ఎలా చూపే ప్రేమ విస్తరిస్తుంది అన్నాడండి. అదైందని అదనమాట. సహోదరుల పట్ల ప్రేమ చూపేయాలన్నమాట. కొండాలు చెప్పుకోకూడదు, ప్రేమ చూపుకోవాలి. ఎవరు ఆపదలు ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి. అదైనా అలాగున మనం ఎప్పుడైతే సహోదరులు మనం పట్టించుకుంటామో అప్పుడే మనం ఎదుగుతున్నట్టు అనమాట. ఎదుటివాని ఎలా ప్రేమ విస్తరించాలా, తగ్గిపోయిపోవాలా? లోకంలో వాళ్ళగా విస్తరించాలి. గుర్తుపెట్టుకోండి, మాటలు అండర్లైన్ చేసుకోండి. మీ విశ్వాసం ఎంత ఉందో చెక్ చేసుకోండి. అదైందా? తర్వాత మీ ప్రేమ, మీరు ఎంతమంది పట్ల ప్రేమ కలిగి ఉన్నారు సంఘంలో? గలతీ పత్రిక 1:6-10 చెప్పాడు కదా, విశ్వాస గృహాన్ని ఎలా చేయని వాళ్ళకి మేలు చేద్దామని ముందు. మీరు ఎంతమందికి సహాయం చేస్తున్నారు విశ్వాస గృహంలో ఉన్న వాళ్ళకి? లేదంటే ఆదివారం వెళ్ళి డబ్బులు హెల్ప్ చేస్తున్నామని అంటారా? అది దేవుడికి ఇవ్వాల్సింది ఇచ్చారు. సంఘంలో సహోదరుల పట్ల మీరు ఎంత ప్రేమ కలిగి ఉన్నారు? మీరు ప్రేమ చూస్తేనే కదా వాళ్ళు అభివృద్ధి అయ్యేది. నేను అవునా కదా? ఎదిగిన వాళ్ళు ఎదగలేని వాళ్ళ పట్ల ఏం చూపించాలి? ప్రేమ చూపాలి. అది చలి కాసుకోండి, దుప్పటి కప్పుకోండి అనకూడదు. దుప్పటి కొనివ్వాలి, సాయం చేయాలి. మరి సంఘంలో ఎంతమంది సహోదరుల పట్ల ప్రేమ చూపడానికి ప్రయత్నం చేస్తున్నారు? లేకపోతే ఇక్కడ సంఘంలో అభివృద్ధి ఉన్నప్పుడు వేరే సంఘం పట్ల ప్రేమ కలిగి ఉండాలని చెప్పేసి ఎంతమంది ఆలోచించగలుగుతున్నారు? మన కోసం ఆలోచిస్తే స్వార్థం, సెల్ఫీస్ అంటారు, అవునా? మన కోసమే మాత్రమే ఆలోచించామనుకోండి. చూడండి, చాలామంది ఉంటారు, ఇటు తింటాడు, పక్కోడికి ఏం పెట్టడు, అంటే తన స్వార్థం కోసం చూసుకుంటాడు అంతే. అర్థమైంది? తన స్వార్థం కోసం చూసుకున్నవాడు ఎప్పుడు వద్దెలదు. తనకున్నదాన్ని నలుగురు చూడండి, చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు, ఒక్కొక్కడు అలా ఎంతమంది అడిగినా తినేస్తూనే ఉంటాడు. అవునా కదా? ఒక్కొక్కడు ఉన్నాడంటే ఇంటి దగ్గర తెచ్చేసి అందరికీ పనిచేస్తాడు. చూసారా? అంటే మనకు కొంత సరిపోద్ది, కానీ ఇంకా ఎక్కువ ఉన్నది కొంతమంది పంచిపెట్టాలన్నమాట. అంటే ఈ స్వార్థపూరితమైన బుద్ధి మనల్ని ఎదగనివ్వదన్నమాట. అందుకని మనం ఏం చేయాలి? ఎదుటివాని వల్ల మన ప్రేమ విస్తరించాలంటాడు. అంటే ఇంకా మనం కొనసాగుతూనే ఉండాలన్నమాట. అందువల్ల దేవుని పిల్లలుగా మనం అది అలవాటు చేసుకోవాలి. మనకున్న స్థాయిలోనే, మనకున్నంతలోనే మన సహోదరుల్ని మనం మేలు చేసేటట్టుగా మనం చూడగలగాలి. నేను అర్థమవుతుందా? ప్రేమ విస్తరించాలి తప్ప తగ్గిపోకూడదు. చూడండి, మేము ఆల్రెడీ చాలా ప్రయాసతో, నిజాన్ని చెప్పుకోవాలంటే సంఘంలో వచ్చి కొద్ది ధనంతోనే ప్రతి సోమవారం బైబిల్ తరగతి పెడతాను, 10 మందికి భోజనాలు పెడతాను.
అర్థమైంది. మళ్ళా సిద్ధాంతంలో స్థానిక సంఘం ఉంది, అక్కడ 2 ఫ్యామిలీలు, 2 కుటుంబాలు లెక్కేసుకోండి, 2 ఫ్యామిలీలు. వాళ్ళ ద్వారా వచ్చిన దానిలో కూడా కొంత బైబిల్ క్లాస్ పెట్టడానికి ప్లాన్ చేశారు. అంటే పని ఏమవుతుంది, ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? అలా కాదని డబ్బులు వస్తేనే ఎక్కువ పని చేస్తానని అంటే, డబ్బులు ఎక్కువ వస్తే అప్పుడు పని చేద్దామంటే ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు డబ్బులు వస్తే ఎప్పుడు పని చేస్తావు? నువ్వు పని చేస్తున్నప్పుడే నువ్వు పని చేస్తున్నప్పుడే ఇంకా వృద్ధి వెళ్తావు. నేను అర్థమైందా? ఒక్కసారి కొండట్టుకు వచ్చి నేను అర్థమైందండి సంచులు వేసేస్తానంటే అవుతుందా? ఎక్కడ కానుక సంచులు నాకు కొండ వస్తుందండి, ఆ కొండ వచ్చేది ఉందా, అది అట్టుకు వచ్చినంటే నేను ఎక్కడ వేసేస్తాను? ప్రార్థన ఇచ్చేస్తానండి అంటాడు దేవుడికి. ఎప్పటికీ ఇవ్వడం. వద్దెళ్తారా? విశ్వాస జీవితము ప్రేమ వద్దెలు అంట. అందువల్ల గుర్తుపెట్టుకోండి విషయాలు, మర్చిపోకండి. మీ విశ్వాసం ఎంత ఉంది, మీ ప్రేమ ఎంత ఉంది ఆలోచన చేసుకోండి. క్రైస్తవ జీవితం అంటే విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి, విశ్వాసం అంతకంతగా అభివృద్ధి అవ్వాలంట. అవునా కాదా? ప్రేమలో కూడా విస్తరిస్తూ ఉండాలంట. చెప్పాడు కదా ఎఫెసీ పత్రిక 3:14-15 ఒకసారి చూడండి. ప్రేమ ఎంత ఎక్కువ అవ్వాలో చూడండి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొచ్చున్నాను. ఇవి మీకు మహిమాకరమనే ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 3:15-16 మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో చూడండి. అక్కడ ప్రేమ యందు ఏమవ్వాలంట? వేరు పారటం అంటే తెలుసా మీకు? మీకు అక్కడ వాగులు వేరు పారుతున్నాయా? మీ వాగులు వేరు పారుతున్నాయా? ఈరులై పారుతున్నాయా? పారుతున్నాయి. వర్షాలు వస్తే పారుతాయి. నేను అవునా? వర్షాలు రాకపోతే ఆగిపోతాయి. మీకు అర్థమైందా? కాబట్టి దేవుని పిల్లలుగా ప్రేమ వీరు పారాలంట. తర్వాత ఎంత స్థాయికి ఎదగాలో చూడండి. ప్రేమ ప్రాణం పెట్టి అంత స్థాయికి వెళ్ళాలని చెప్తారు చూడండి. అక్కడ సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. కాబట్టి ప్రేమ యొక్క ఎత్తు అర్థమైంది. కాబట్టి ఎత్తు లోతు పొడవు ఎడాలి. ప్రేమ యొక్క ఎత్తు లోతు పొడవు ఎడాలి ఏంటంటే ఎత్తు ఏంటి? అర్థమైంది. ప్రేమ యొక్క ఎత్తు ఏంటి అంటే అర్థమైంది. ప్రేమ అనేది ఎత్తు అనేది ఏంటంటే వృద్ధి చెందడానికి సంబంధించింది. లోతు అంటే తన ప్రాణం పెట్టేంతగా మన ప్రేమ ఉండాలన్నమాట. అంటే టోటల్గా మన ప్రాణాలు ఇవ్వడానికి కూడా తెగించాలి. ఆ స్థాయికి వెళ్ళాలి. సహోదరుల పట్ల మనం ఆనాటికి లేమిలు ఉన్నాయి చేయటమే కాదు. చూడండి ఒకసారి 1 యోహాను పత్రిక 3:16-17 చూడండి ఒకసారి. మనం ఏదో ఆదివారం వెళ్ళొచ్చేసి మనము మామూలుగా మళ్ళీ మిగతా రోజుల్లో అసలు సంఘంలో ఎవరి గురించి పట్టించుకోకుండా ఆదివారం వెళ్ళొచ్చి మిగతా రోజుల్లో మనం ఎవరి గురించి పట్టించుకోకుండా ఉంటే మనం సహోదరుల పట్ల ప్రేమ విశ్వాసంలో ఏం అభివృద్ధి అవుతుందని చెప్పండి ఒకసారి. 1 యోహాను పత్రిక 3:16-17 ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక ఆయన అంటే యేసుక్రీస్తు వారు ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. ప్రేమ ఎట్టిదని తెలుసుకున్నాం. ప్రేమ అనేది అంటే ఏంటో తెలిసింది. ప్రేమ ఏంటంటే తన సహోదరుల కోసం ప్రాణం పెట్టడం. అది యేసుప్రభువు ద్వారా తెలియజేయబడింది. ప్రేమ మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అది అంత స్థాయికి వెళ్ళాలి. ఎక్కడ స్టార్ట్ అవ్వాలి చెప్పాడు. అక్కడ సహోదరునికి లేమి కలుగుడు చూసి ఎంత మాత్రము సహాయం చేయకుండా, అంటే
భౌతిక సంబంధమైన అవసరతలు చూసి కూడా సహాయం చేయకుండా కనికరం చూపడం వాడి యందు దేవుని ప్రేమ ఎలా నిలుచును అన్నాడు. అంటే ప్రేమ ఏంటి అనమాట? ఆపదను చూసి సహాయం చేయాలి. సహోదరులకు ఏం చేయాలి? ఆపదను చూసి సహాయం చేయాలి. ఆపదను చూసి సహాయం చేయడంతో ప్రారంభించబడి ఎక్కడికి వెళ్ళాలి? ప్రారంభించబడి ఆపదను చూసి సహాయం చేయడం ప్రారంభించబడి ఎక్కడికి వెళ్ళాలి? తన కోసం ప్రాణం పెట్టేంత స్థాయికి, అంత ఎత్తుకి ఎదగాలి. ప్రాణం పెట్టేంత ఎత్తుకి ఎదగాలన్నమాట. ప్రాణం పెట్టేంత ఎత్తుకి ఎదగాలి ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమ. అది అర్థమైందా? వెడల్పు అదే, అంటే లోతు ఎత్తు ఎడల్పు ఎంతో గ్రహించుకోమన్నాడు. అంటే ఆ ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే అది ఆలోచించాలన్నమాట. అర్థమైందా? దాని ఎడల్పు ఎత్తు లోతు ఎంతో గ్రహించుకోమన్నాడు అనమాట. అంటే సంపూర్ణంగా గ్రహించమని అర్థం. అంతేగాని ఇలా గీతలు ఉంటాయని కాదు. నేను వేసిన గీతలు వేసుకోకండి, మీకు చెప్తానికి చేశాను. అర్థమైందా? నోట్లో మాటలన్నీ రాసేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో చాలా బాధ. నోట్లో మాటలంటే నేను ఒక చోటకి వెళ్ళాను అంటే నేను ఒక చోటకి వెళ్ళాను అక్కడ రాసేస్తారు. అక్కడ అవి రాయకూడదు. మీకు ఏం చూపిందంటే ఆ లోతు ఎత్తు అంటే ప్రేమ ఎంత అంటే ఎత్తు ఎంత ఎత్తేదంటే ప్రాణం పెట్టి అంత ఎత్తుకి ఎదగాలి. ఎత్తు లోతు ఎడల్పు అని చెప్పేస్తే మనము ఏదో ఇల్లు ప్లాన్ వేసినలాగా కాదు. అర్థమైందా? అది మన విశ్వాసం ఎంత ఉంది. కొరింథీ పత్రికలో చెప్తాడు కదా, 2 కొరింథీ పత్రికలో మీకు విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకోమన్నాడు 13లో కదా, 5లో. మీరు విశ్వాసం గలవారే ఉన్నారు. 5 మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకొని అది చూసుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఏదైనా టెస్టులకి వెళ్ళకండి. ఎక్కడికి? ల్యాబ్కి వెళ్ళకండి విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మీకు ఎంత విశ్వాసం ఉందో. భ్రష్టులు కానీ ఎలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడు, మిమ్మల్ని గురించి మీరే ఎరుగదు. అలాగున మన విశ్వాసము ప్రేమలని గుర్తుపెట్టుకోండి. దేవుని అంతలో విశ్వాసం ఉండాలి, సహోదరుల పట్ల ప్రేమ ఉండాలి. ఏమన్నా? దేవుని అంతలో విశ్వాసం ఉండాలి, సహోదరుల పట్ల ఏముండాలి? ప్రేమ ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఆ దేవుని అంతలో విశ్వాసం ఎంత అభివృద్ధి అయింది, సహోదరుల పట్ల చూపించే ప్రేమ ఎంత వర్ధిల్లుతుంది అనేది మనం గమనించుకుంటూ ఉండాలన్నమాట. మన ఆరోగ్య సంబంధమైన టెస్టులే కాదు, మన ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించిన టెస్టులు కూడా మనం చేసుకుంటూ ఉండాలి మనం కూడా. అందువలన 4వ వచనం నేను తెలుసును. అందువల్ల మీ హింసలన్నింటిలోనూ మీరు సహించున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసాన్ని చూసి, అలాగేముందన్నమాట సంఘానికి ఓర్పు విశ్వాసం. మేము దేవుని సంఘంలో మీ అందరూ అతిశయపడుతున్నాం. తెస్సలోనికలో ఉన్న స్థానిక సంఘాన్ని బట్టి ఆయా స్థానిక సంఘాల్లో అతిశయపడుతున్నారంటండి. వాళ్ళు చూడండి శ్రమలు ఎంత ఓర్చుకున్నారో, అదే ఎన్ని శ్రమ పడుతున్నారో అని చెప్పేసి వాళ్ళు శ్రమల్లో ఓర్చుకున్నారని చెప్పేసి వేరే స్థానిక సంఘాలకు చెప్తున్నారనమాట. వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, బలపరుస్తున్నారు. మేము దేవుని సంఘంలో మీ అందరూ అతిశయపడుతున్నాం. దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడి నిమిత్తం మీరు ఇట్లు ఓర్చుకుంటా దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉంది అన్నమాట. అంటే ఎవరైతే శ్రమ పడుతున్నారో ఆ శ్రమలు మీరు ఓర్చుకోవడం ద్వారా దేవుని రాజ్యానికి యోగ్యులను ఎంచబడడానికి అర్థమైనా అది రేపు తీర్పులో అర్థమైనా స్పష్టమైన సూచన ఉందన్నాడు అన్నమాట. అంటే ప్రభు రాకడ వరకు కానీ శ్రమల్లో కానీ ఓర్చుకోవడం ద్వారా ఏం చేస్తున్నారనమాట, ఆ దేవుని న్యాయమైన తీర్పునకు ఒక స్పష్టమైన సూచన కలిగి ఉన్నారనమాట. ఎవరో తెస్సలోనికలో ఉన్న సంఘం అన్నమాట. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై ఎప్పుడు? 2వసారి. అదైన ప్రభు అయిన యేసు తన ప్రభావాన్ని కనపరచు దూతలతో కూడా పరలోకం అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరగిన వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరిచే వారికి శ్రమయు
శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించిన దేవునికి న్యాయమే. కాబట్టి మీరు శ్రమలు సహిస్తున్నారో మంచిది. ఇది తీర్పుకి స్పష్టమైన సూచన ఉంది. ఎందుకో తెలుసా మిమ్మల్ని ఎవరైతే శ్రమ పడుతున్నారో రేపొద్దున వాళ్ళకి దేవుడు శ్రమ పెడతాడు ప్రభు వచ్చినప్పుడు. ఎవరైతే దేవుని ఎరగరో, ఎవరైతే సువార్తకు లోబడరో వాళ్ళందరూ కూడా ఏమనుభవిస్తారు? ఆ ప్రతిదండను అనుభవిస్తారు. అర్థమైందా? కాబట్టి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించిన దేవుడికి న్యాయమే. కాబట్టి మీరు ఓర్చుకున్నారో మంచిదే. తీర్పుకి స్పష్టమైన సూచనగా ఉంది మీకు మీ ఓర్పు, రైట్. అయితే ప్రభు వచ్చినప్పుడు అగ్నిజ్వాలలో ఆయన ప్రత్యక్షమే. అంటే తీర్పు తీర్చడానికి వచ్చే సమయంలో ఎవరెవరు ప్రజలను పొందుతారంటే, ఒకటి దేవుని ఎరగిన వాళ్ళు, సువార్తకు లోబడినట్టు వాళ్ళు ప్రభు వచ్చినప్పుడు తీర్పులో తప్పించుకోవడానికి ఛాన్స్ వాళ్ళకి లేదనమాట. సువార్త వినబడుతున్నా మార్చుకోలేని వాళ్ళు ఉంటారు కదా. చూసుకోండి 9వ వచనం. ఆ దినమున, అంటే ఏ దినమున? ప్రభు వచ్చిన దినమున తన పరిశుద్ధులు ఎందుకు మహిమపరచబట్టుకును, అంటే పరిశుద్ధులందరి పట్ల మహిమపరచబడ్డానికి, విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడ్డానికి ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖం నుండి, ఆయన ప్రభావమందల మహిమ నుండి పారదోలబడి నిత్య నాశన దండను పొందుతారు. అంటే ఎవరైతే క్రైస్తవులు హింసపెడుతున్నారో వాళ్ళందరూ కూడా నిత్య నాశన దండను పొందుతారు అన్నాడు. నిత్య నాశన దండన పొందుదు. కానీ పరిశుద్ధులేమో ప్రశంసించబడతారు అన్నమాట. అంటే స్తుతించబడతారు అనే మాట వాడాడు, ప్రశంసించబడతారు అన్నాడు అన్నమాట. పొగడబడతారు. ఎలా అనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యం మీరు నమ్మితే అందువల్ల మన దేవుని యాక్టివ్ ప్రభుని యేసుక్రీస్తు యాక్టివ్ ప్రభు చొప్పున మీ యందు మన ప్రభుని యేసు నామమున ఆయన యందు మీరును మహిమను ఉన్నట్లు మీరు చేయాలని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణం చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఇచ్చినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఇచ్చినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను అన్నాడు. అర్థమైందా? కాబట్టి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఏం చెప్పారనమాట, వారి విశ్వాసాన్ని బట్టి, వారి ప్రేమ, వారి విశ్వాస ప్రేమలు వర్ధిల్లడం బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అపోస్తలుడైన పౌలు వారి విశ్వాస ప్రేమల యొక్క వర్ధిల్లుటను గూర్చి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు శ్రమలో ఓర్చుకుంటున్న దాన్ని బట్టి రేపు ప్రభు వచ్చినప్పుడు విశ్రాంతి అనుగ్రహించబడుతుందని ధైర్యపరచుట. వారి శ్రమలో ఓర్చుకుంటున్న దాన్ని బట్టి వారు ప్రభు వచ్చినప్పుడు విశ్రాంతి అనుభవిస్తారని వారిని బలపరచుట, లేకపోతే ధైర్యపరచుట. 2వ అధ్యాయం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా అంటే పరిశుద్ధాత్మ వలనైనా మాటల వలనైనా మా యొద్ద నుండి వచ్చిందని చెప్పిన పత్రిక వలనైనా ఎవడైనా చెప్పిన యెడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండాలని, భయపడకుండా బెదరకుండా ఉండాలని, ప్రభువు యేసుక్రీస్తు యొక్క రాకడను బట్టి మనము ఆయన యొక్క కూడుకుంటూ బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఏంటో తెలుసా, ఎవరైనా సరే ఇప్పుడే వస్తుందంటే ప్రభు రాకడ నమ్మొద్దని చెప్పేసి, ప్రభు రాకడ ఇప్పుడే వస్తుందంటే ఏం చేయొద్దు, నమ్మొద్దు. మా పత్రిక వలన అయినా సరే, ఒకవేళ అబద్ధ సంతకాలు పెట్టి మా పత్రికల వల్ల అని చెప్పినా, ఒకవేళ ఎవరైనా ఆత్మ వల్ల చెప్తున్నా, ఒకవేళ ఎవరైనా ఇప్పుడే అని మాటల వలన చెప్పినా త్వరపడి చంచల మనస్కులు కాకుండా అని
మిమ్మల్ని బెదరకుండాలని మిమ్మల్ని వేడుకుంటున్నానని చెప్పాడు అనమాట. మొదట భ్రష్టత్వం సంభవించి అది ప్రభు రాకడ ఎలా ఉంటుంది, ప్రభు రాకడ ఎప్పుడు ఉంటుంది, ప్రభు రాకడ ఎలా ఉంటుందంటే మొదట అంటే భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయటపడితేనే కానీ నాశనం అంటే నాశన పాత్రుడకు పాప పురుషుడు అంటే ఎవరు అర్థమైందా? ధర్మ విరోధి, అంటే ధర్మానికి వ్యతిరేకంగా బతికేవాడు అనమాట. అర్థమైందా? కాబట్టి మనం చూడండి, అక్కడ మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు అన్నమాట. అంటే రాకడ ఎలా ఉంటుందంటే సంపూర్ణంగా ఆత్మ సంబంధమైన స్థితిలో దిగజారిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు నాశన పాత్రకు పాప పురుషుడు అంటే ధర్మ విరోధి. అదైనా అది వాళ్ళు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. ఎలా బయలుపడటం అంటే ఉదాహరణకి ఇస్కరియోతు యోధ ఉన్నాడు. యోహాను సువార్త ప్రభువును అప్పగించడానికి ఆయన ఆ సమయానికి బయలుపడ్డాడు. యోహాను సువార్తలో 17 అధ్యాయంలో ప్రార్థన చేస్తారు కదా ప్రభు గారు. యోహాను సువార్త 17 అధ్యాయము 12. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచాను గనుక లేఖను నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడూ నశింపలేదు. నాశన పుత్రుడు అంటే ఎవరు? అంతే, అలాగనమాట. అది నాశన పుత్రుడు అంటే ధర్మ విరోధి, నాశనం అయిపోయే పుత్రుడు. అంతేనా? నాశన పుత్రుడు అంటే ఎవరు? నాశనం అయిపోయేవాడు అనమాట. అలాంటి మరి వీడు ధర్మ విరోధే కదా. మరి సువార్తకి అంటే యేసుప్రభు వారికి వ్యతిరేకంగా ఆయన అన్నాడంటే ఆయన ధర్మ విరోధ కాదా? కాబట్టి నాశన పాత్రుడు అంటే నాశన పుత్రుడు తప్ప మాలో ఎవరినో నశింపలేదు అన్నమాట. అర్థమైందా? ఎవరు వేసుకోలేదు. అలాగున నాశన పుత్రుడు అంటే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికే వాళ్ళు సంఘంలో ఎప్పుడైతే బయటపడతారో, ఎప్పుడైతే సంఘాలని పాడు చేస్తారో అప్పుడు ప్రభు దినం వస్తుంది. కలుగుతున్నాయి కానీ ఇంకా బయటపడలేదు కదా. మరి అంటే వాళ్ళు ఇంకా సంపూర్ణంగా వాళ్ళు బయటపడలేదు కదా. ఎక్కడ ఉంటారు అన్నట్టు చూడండి. అక్కడ నాశన పాత్రుడు ధర్మ విరోధి అనే పాప పురుషుడు, పాపం చేసేవాడు అన్నమాట. మాటలు చెప్పాలంటే బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. అర్థమైందా? ఎలాగా చూడండి. అక్కడ మీరు కంప్లీట్గా ఆ పారాగ్రాఫ్ అంతా చదివినప్పుడు మాత్రమే దీని గురించి అర్థమవుతుంది. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును. చూసారా? ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దాన్ని అంతటినీ ఎదిరిస్తూ దానికి అంతటిపైగా వాడు తానే హెచ్చించుకొనుచు తాను దేవునని తాను కనపరుచుకొనుచు. అది దేవుని ఆలయంలో అనగా సంఘంలో. దేవుని ఆలయంలో అంటే ఏది? సంఘంలో. దేవుని ఆలయంలో కూర్చున్నాను కనుక ఏ విధముగానైనా ఎవరినో మిమ్మల్ని మోసపరచనీయకండి. అర్థమైనా? ఏ విధంగా మోసం? ఎక్కడ ఉంటాడో వాడు సంఘంలోనే ఉంటాడో తాను హెచ్చించుకుంటాడు. శిష్యుల్లో ఎలాగైతే ఉన్నాడో అర్థమైందా? అలాగే సంఘంలోనే ఉండి తాను హెచ్చించుకుంటాడు అన్నమాట. అర్థమైందా? కాబట్టి దేవుని ఏది పూజించబోను, ఏది దేవుడు అనుకోను, ఏది పూజించబోను దాన్ని అంతటినీ ఎదురిస్తూ దాని అంతటిపైగా వాడు తానే హెచ్చించుకొనచ్చు, తాను దేవుణ్ణని తను కనపరుచుకొనచ్చు. దేవుని ఆలయంలో కూర్చున్నాను కనుక ఏ విధంగానైనా ఎవడు మిమ్మల్ని మోసపరచనివ్వకుండా అంటాడు. అంటే వాడు దేవుడి కంటే గొప్పగా గణపరచబడుతూ ఉంటాడు. ఉదాహరణకి ఇలాగనమాట. యోహాను రాసిన 3వ పత్రిక 10వ వచనం.
వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదలుచు అది చాలా ఈ 9వ వచనం చూడండి ఒకసారి, 9, 10 వచనాలు చూడండి. నేను సంఘానికి ఒక సంగతి రాశాను. అయితే వాళ్ళు ప్రధానత్వం కోరుచున్న దేవత్రేఫే మమ్మల్ని అంగీకరించట్లేదు. వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదులుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారు చేర్చుకున్న మనసుగల వారు కూడా ఆటంకపరుస్తూ సంఘంలో ఉండి వారు వెలివేస్తున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేర్చిన క్రియను జ్ఞాపకం చేసుకుందని అన్నాడు. ఏం చేస్తున్నాడు అతను? ప్రధానత్వం కోరుతున్నాడు. అదైనా ప్రధానత్వం కోరుతున్నాడు. అలాగే ప్రధానత్వం కోరి దేవుడి కంటే తాను గొప్పవాడిని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ పాప పురుషుడు, ఈ నాశన పాత్రుడు అంటే ధర్మ విరోధి, అంటే ధర్మానికి విరోధంగా బతికేవాడు అయిన వాడు సంఘంలో ఉండి పాడు చేస్తాడు. కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రభు రాకడ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడాడు. చూడండి అక్కడ కంటిన్యూగా చదవండి. ఏది దేవుడు అనబడును దానినంతటిని ఎదిరించు, దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొను. తాను దేవుడనని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండను కనుక ఏ విధంగానైనా ఎవడు మిమ్మల్ని మోసపరచని. నేను ఇంకా మీ యొద్ద ఉన్నప్పుడే ఈ సంగతులను మీతో చెప్పినది మీ జ్ఞాపకము లేదు. నేను అంటే పౌలు గారు అక్కడ సంఘం మధ్యలో ఉన్నప్పుడే, సంఘం దగ్గర ఉన్నప్పుడే చెప్పాడంట. జ్ఞాపకం చేసుకోలేదా, జ్ఞాపకం లేదా అన్నాడు. వాడు తన సొంత కాలం మందు బయలుపరచబడవలనని వారిని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు. కాబట్టి ఈ పాప పురుషుడు లేదా ఈ ధర్మ విరోధి అనేవాడు సంఘంలో ఉండి ధర్మ విరోధి అనేవాడు ఏం చేస్తాడంటే తన సొంత కాలం మంది బయలుపరచబడాలని వారిని అడ్డగించినది ఏదో అది మీరే ఎరుగుతుంది. ఆల్రెడీ చూసారా సంఘాల్లో ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేస్తుంది. ఏనాటికి? మొదటి శతాబ్దంలోనే అది సంఘంలో తను హెచ్చించుకున్న వాళ్ళు ఉన్నారు. అదైనా ధర్మ విరోధ సంబంధం అంటే అపోస్తుల బోధకు విరోధమైంది అని అప్పటికే క్రియారూపంలో పెడుతున్నారు వీళ్ళు సంఘాల్లో. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేస్తుంది. కానీ ఎప్పటి వరకు అడ్డగిస్తాడో? తీసిపడేంత వరకు అడ్డగింపబడతాడు. సంఘంలో ఎవరైనా తాను హెచ్చించుకుని తానే దేవుడి కంటే గొప్పవాడిని ఎంచుకునే పరిస్థితి వచ్చినప్పుడు అదైనా ఒక రోజున బయలుపడతాడు. అతను ఆ బయలుపడినప్పుడు ఆడు తీసివేయబడతాడంట ఎవరైనా సరే. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ఆ ధర్మ విరోధిని ఏం చేస్తాడనమాట? నాశనం చేస్తాడనమాట. ప్రభు వచ్చినప్పుడు ఆ ధర్మ విరోధిని ఏం చేస్తాడు? నాశనం చేస్తాడనమాట. వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను పుట్టించు సమస్త మోసముతోను నశించుతున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి. అది అర్థమైంది. ఇప్పుడు ఈ నాశన పాత్రుడు ధర్మ విరోధి అనేవాడు అపవాది కాదు. అపవాదే వాడు వాడుకుంటాడు. అది ఎవరనేది మనకు తెలియదు. అర్థమైందా? మనం మెన్షన్ చేయడానికి మనకు లేదు అధికారం. కానీ ధర్మ విరోధి అనేవాడు లేకపోతే నాశన పాత్రుడు అనేవాడు వస్తాడు. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వాడు సంఘంలో తను హెచ్చించుకుంటాడు. హెచ్చించుకుని బయలుపడినప్పుడు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు వాడు ఆగమన ప్రకాశం చేత వాడిని ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. అందువల్ల ఎవరైతే సత్యాన్ని నమ్మలేదో జాగ్రత్త పెట్టుకోండి. ఎవరైతే సత్యాన్ని నమ్మలేదో దుర్నీతి అభిలాష కలిగిన వారు అందరినీ అది శిక్షావిధి పొందుటకై అది చూసారా ఏది అబద్ధాన్ని నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు అన్నమాట. అర్థమైందా? కాబట్టి వాడు వచ్చినప్పుడు ఈ దుర్నీతిని పుట్టించే సమస్త మోసముతో నశించిన వాళ్ళు సాతాను కనపరచు బలాన్ని అనుసరించిండును. అది అంటే ఈ ధర్మ విరోధులు వాడుకునేది ఎవరు? ఇప్పుడు ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఆ యోహాను సువార్త 13వ అధ్యాయంలో అతను యేసుప్రభువుని అమ్మేయటానికి ఆలోచన చేశాడు. కాబట్టి అపవాది ప్రేరేపించినట్టుగా 13లో యోహాను సువార్త 13వ అధ్యాయంలో
మొదటి 2-3 వచనాల్లో చెప్తాడు, అపవాది వాడిని ఇంతకు ముందే ప్రేరేపించి ఉండేను కనుక అని మాట ఉంటారు. అంటే ఈ ధర్మ విరోధి అనేవాడు ఎవడైనా సరే అపవాది చేత ప్రేరేపించబడతాడో, అర్థమైనా అనేక అబద్ధాన్ని నమ్మటానికి అనేకమైన సూచక్రియలు మహత్కారాలు జరిగిస్తూ ఉంటాడో, అది అందులో వాడిని ప్రోత్సహించిన వాడు ఎవడంటే అపవాది అనమాట. అంటే సంఘంలో ఇలా ధర్మ విరోధులుగా తయారవుతే ప్రభు వచ్చి ఏం చేస్తాడు అనమాట, నాశనం చేస్తాడు. అప్పుడు ప్రభు రాకడ వస్తుంది. అంతేగాని ఇప్పుడే ప్రభు రాకడ వస్తుంది అనుకోండి, అదే మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పుత్రుడు పాప పురుషుడు అంటే ధర్మ విరోధి బయలుపడితేనే కానీ అదేనో రాదు అన్నమాట. సంఘాల్లో తానే దేవుని కంటే గొప్పగా హెచ్చించుకోవడం అన్నమాట. ఆల్రెడీ అబద్ధ బోధకుల్లో ఉంటుందని చెప్పాడు. అది పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో వారు తమను కొనిన ప్రభువును కూడా విసర్జిస్తూ తమను తామే శీఘ్రంగా నాశనం చేసుకుంటారు. ఎవడైతే అదైనా సంఘంలో తను గొప్ప చేసుకుంటాడో దేవుడి కంటే ఎక్కువగా వాడు ఏం చేయబడతాడు అనమాట, నాశనం చేయబడతాడు అన్నమాట. అందువలన ధర్మ విరోధ సంబంధమైన క్రియ అంటే అపవాది ఏం చేశాడనమాట, సంఘంలోనే కొంతమందిని గురుగుల నుంచి వారి ద్వారా అనేక మందిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నేను అందువల్ల గమనించాల్సిన విషయాలు ఇవి. అందువల్ల సంఘాన్ని చెప్తున్నాడు. కాబట్టి మేము నమ్మినట్టు మోసం చేసే శక్తిని దేవుడు వారిని పంపుతున్నాడు. అర్థమైందా? మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. అందువల్ల ప్రభు వల్ల ప్రేమపడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచబడడం వలన అంటే ప్రత్యేకించడం వలన మీరు సత్యమును నమ్మటం వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కనుక, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఎవరో సంఘం అనమాట. మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్దులమై ఉన్నాం. మీరు ఎలాగున రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలని ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచాను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండండి. మా నోటి మాట వలనైనా మా పత్రిక వలనైనా ఆయన మీకు బోధింపని విధులను చేపట్టండి. అర్థమైందా? కాబట్టి సహోదరులు నిలకడగా ఉండండి. మా నోటి మాటల వలనైనా మా పత్రిక వలనైనా మీకు బోధింపని విధులను చేపట్టండి అన్నాడు. అంటే ఈ ప్రభు రాకడ ఇప్పుడే వస్తుందని బోధ నమ్మకండి. ప్రభు యొక్క రాకడ ఇప్పుడే వస్తుందని బోధ నమ్మకండి. ధర్మ విరోధ సంబంధమైన వ్యతిరేకతలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ప్రభు వస్తాడో, అప్పుడు వచ్చి వాడిని నాశనం చేస్తాడో, అప్పుడు వరకు మీరు అదైనా మేము చెప్పిన బోధ మీరు అనుసరించండి అని చెప్పేసి వారిని ప్రోత్సహించడం జరిగిందనమాట. మన ప్రభుని యేసు అంటే మేము మా నోటి మాటలు మా పత్రిక వలన మీ బోధింపని విధులను చేపట్టండి అనమాట. క్రీస్తు యొక్క అంటే క్రైస్తవులైనటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్త పెట్టుకోండి, అపోస్తులు ఏం బోధించారో అదే ఆచరించాలి, బోధించాలి. అది ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు చెప్పారు. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో. కాబట్టి అపోస్తులు కూడా సంఘాలకు ఏం చెప్పారు, యేసు ప్రభు ఏం బోధించారో ఆ సంగతులే మాట్లాడారు. అది అపోస్తలుల 2:42లో ఏమన్నారు, వీరు అపోస్తుల యొక్క బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెక్క ఉన్నారు. అంటే మనకొక క్రమం ఉంది. ఏంటి క్రమం అని అంటే, దేవుడు ఆయా కాలాల్లో ఆయా నిబంధనలు చేసుకుంటూ వచ్చాడు ప్రజలతో. మనం ఏ కాలానికి సంబంధించినటువంటి వాళ్ళమో మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. మీకు అర్థమైందా? ఆయా కాలాల్లో దేవుడు ఏం చేశాడంటే మా నిబంధనలు చేసుకుంటూ వచ్చాడు. మనందరికీ తెలిసిన విషయం ఇది. అర్థమైందా? ఒకటి ఆదాముతో చేసిన నిబంధన, అర్థమైందా? ఆదికాండం. అలాగే నోవహుతో చేసిన నిబంధన, ఆదికాండం 6వ అధ్యాయం. వాడు నిర్మించుకోమన్నాడు, ఈయన పండు తినొద్దాడు ఏమన్నా. తర్వాత అబ్రహాంతో చేసిన నిబంధన చెప్తాడు కదా, ఆదికాండము 12వ అధ్యాయము లేదా 22వ అధ్యాయం 18వ వచనంలో
అర్థమైందా? నీకు సంతానం ఇస్తానన్నాడు. తర్వాత భూలోక రాజ్యాలన్నీ నీ సంతానం వల్ల ఆస్వాదించబడతాయని చెప్పాడు అనమాట. అలాగే ఇస్సాకు, మీకు అర్థమైందా? ఆదికాండం 26 అధ్యాయం. అలాగే యాకోబు, ఆదికాండం 28 అధ్యాయం. అర్థమైందా? ఇవన్నీ కూడా దేవుడు నిబంధన చేసుకుంటవచ్చు. టోటల్గా యాకోబు సంతానం అందరిని ఏమన్నాడు? ఇశ్రాయేల్. అంటే యాకోబునే ఇశ్రాయేల్ అన్నాడు అని. కాబట్టి ఇశ్రాయేలుతో దేవుడు నిర్గమాకాండము 20 అధ్యాయంలో నిబంధన చేశాడు. అవునా? నిర్గమాకాండం 20 అధ్యాయంలో చేశాడు. అది ధర్మశాస్త్రం. అదైనా తర్వాత యేసుక్రీస్తు వారి ద్వారా క్రొత్త నిబంధన మత్తయి సువార్త 26:26లో ఏమన్నాడు ఆయన? నేను చింతించబడుతున్న నిబంధన రక్తం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో కూడా ఆ విషయాలు చెప్పడం జరిగింది. ఏది? నిబంధనకు సంబంధించి. అదైందా? అంటే దేవుడు ఇది క్రైస్తవులతో చేసిన నిబంధన. కొత్త నిబంధన అంటే ఏంటి? క్రైస్తవులతో చేసిన నిబంధన. ఈ క్రొత్త నిబంధన అనేది ఎక్కడి నుంచి? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం వరకు అది యేసు రక్తం ద్వారా చేసిన నిబంధన. అదంతా కూడా ఎక్కడ ఉందంటే ఇది అనమాట. అయితే ఆదాంతో చేసిన నిబంధన, నోవాహుతో చేసిన నిబంధన, అబ్రహాంతో చేసిన నిబంధన, ఇస్సాకుతో చేసిన నిబంధన, యాకోబుతో చేసిన నిబంధన, అలాగే ఇశ్రాయేలుతో చేసిన నిబంధన ధర్మశాస్త్రం, అలాగే క్రైస్తవులు అలాగే క్రీస్తునందు ఉన్న వాళ్ళతో చేసిన నిబంధన క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన క్రైస్తవులకు సంబంధించింది అనమాట. మీకు అర్థమైందా? ఎవరికి సంబంధించింది? క్రైస్తవులకు సంబంధించింది అనమాట. అందువల్ల చూడండి, మీకు ఉదాహరణగా మీకు కొన్ని విషయాలు చెప్పుకొస్తాను. ఇప్పుడు అబ్రహాము, అర్థమైందా? అబ్రహాము తన యొక్క తండ్రి భార్య కూతురుని చేసుకున్నాడు. అంటే తల్లులు ఇద్దరు ఎవరికి? అబ్రహాంకి తండ్రి ఒక్కడే, తల్లులు మాత్రం అంటే శారా తల్లి అబ్రహాం యొక్క తండ్రికి శారా తల్లి, అలాగే అబ్రహాం తండ్రి, అబ్రహాం యొక్క తల్లి. అంటే అబ్రహాంకి తండ్రి ఒక్కడే, కానీ ఆ తండ్రికి ఇద్దరు భార్యలు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే అబ్రహాము తల్లి వేరు, శారా తల్లి వేరు. మనందరూ తెలుసు. అది నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఆమె నా చెల్లెలు అనే మాట నిజమే అంటాడు. అయితే ఇక్కడ గమనించండి, ఇక్కడ ధర్మశాస్త్రం లేదు, కానీ లేవికాండం 18వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అది ఆయన వాయు వరుసలు ప్రవేశపెట్టబడ్డాయి. అందువల్ల అబ్రహాము ధర్మశాస్త్ర కాలంలో ఉంటే చెల్లుబాటు అవుతాడా? అవును. జాగ్రత్త పెట్టుకోండి. తర్వాత అలాగే ధర్మశాస్త్రంలో విడాకులు ఉన్నాయి. ఏది? ద్వితీయోపదేశకాండంలో 24వ అధ్యాయం 1లో ఒకవేళ విడాకులు ఇచ్చి భార్య వివాహం చేసుకోవచ్చు ఉంది. యేసుప్రభువు వారు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఏం మాట్లాడారు? లేకపోతే మత్తయి సువార్త 5వ అధ్యాయం 31-32 వచనాలు ఏం మాట్లాడారు? అర్థం ఎందుకంటే అసలు ఆది నుంచి కూడా విడాకులు అనేవి లేవు. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ధర్మశాస్త్రంలో ఇశ్రాయేల్లో ధర్మశాస్త్రం ఇచ్చాడు, కానీ కొత్త నిబంధనలు అసలు వివాహం చేసుకుంటే విడాకులు లేవు, విడాకులు ఇస్తే వివాహం లేదు అన్నాడు. 19వ అధ్యాయం చదవండి ఒకసారి. 4-5 మత్తయి సువార్త. అర్థమైందా? ఇప్పుడు నేను కొత్త నిబంధనలో ఉండి ధర్మశాస్త్రంలో ఉన్నదాన్ని బలపరచుకోకూడదు. నేను చేసిన తప్పును బట్టి. చాలామంది లోకంలో క్రైస్తవులు అనబడే వాళ్ళు చేసే పనులు ఇయే. మీకు అర్థమైందా? కొత్త నిబంధనలు ఉన్నావు కాబట్టి నీకు ఒకవేళ వ్యభిచార కారణం బట్టి భార్యకు విడాకులు ఇచ్చినా వివాహం లేదని చెప్పేశాడు ఆయన. చదవండి ఒకసారి. యేసుప్రభువు చెప్పారు, నేను కాదు. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించిన. ఆదికాండం 2వ అధ్యాయంలో ఒక పురుషుడికి ఎంతమంది భార్యను చేశాడు? మరి అంతే కదా. అది అక్కడ ఆలోచించేయండి, అక్కడ సరిపోద్ది. ఆది నుంచి అలా జరగలేదు.
ఇందు నిమిత్తము ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును వారిద్దరును ఏక శరీరంగా ఉండును. వారిద్దరు ఏక శరీరమై ఉంటారు చెప్పిన నీవు మీరు చదవలేదా? కాబట్టి ఉమ్. వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు. వారిద్దరు ఏకంగా ఏక శరీరంగా ఉన్నారు, ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వారు వేరుపరచకూడదు. ఏక శరీరమైన వారు ఒకటే ఉన్నప్పుడు వాళ్ళు వేరుపరచకూడదని చెప్పాడు అనమాట. ఏక శరీరం అంటే ఒకటే ఉన్నారనమాట. వాళ్ళు ఒకటే ఉన్నప్పుడు వాళ్ళని వేరుపరచడానికి లేదు, దేవుని దృష్టిలో విడాకులు లేవు అని చెప్పాడు అనమాట. అప్పుడు అన్నీ ధర్మశాస్త్రం ఎరిగిన శాస్త్ర పరిచయం ప్రభుని ప్రశ్నించారు. చూడండి అక్కడ అందుకు వారు అలాగైతే ఇప్పుడు విడాకులు లేవు అన్నారు కదా, మీరు ఆది నుంచి లేదన్నారు కదా, అలాగైతే మరి మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు విడాకులు ఇచ్చి వేరొకరు వివాహం చేసుకోమని అన్నారు. యేసు ప్రభు ఏం చెప్పారు దానికి సమాధానం? ఆయన మీ హృదయ కాఠిన్యంను బట్టి, అది మీ హృదయ కాఠిన్యం బట్టి మీ భార్యను మోసే విడనాలు సెలవిచ్చాడు కానీ ఆది నుంచి విడాకులు అనేవి లేవు. గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రం ఇదే దేశం 24 అధ్యాయంలోనే ఇచ్చేది. ధర్మశాస్త్రం ఉన్నాయి. కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారు చూడండి. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప, అది చూడండి అక్కడ వ్యభిచారం నిమిత్తమే భార్య వ్యభిచారం చేస్తుంది, విడాకులు ఇచ్చేయచ్చు. వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకున్నాడు, వ్యభిచారం చేయించున్నాడని. విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయించున్నాడని చెప్పాడు. అప్పుడు ఆయన శిష్యులు శిష్యులు ఏమన్నారు సంబంధం అంటే పెళ్లి చేసుకుంటే విడాకులు లేనప్పుడు పెళ్లి చేసుకోకపోవడమే మంచిది కదా ప్రభు. ఒకవేళ విడాకులు ఇస్తే వివాహం కోరొద్దు అన్నాడు కదా. విడాకులు ఇస్తే ఏం కోరొద్దు అన్నాడు. అది అంటే అప్పుడు ప్రభు ఏమన్నారంటే తల్లి గర్భంలో నుంచి నపుంసులుగా పుట్టిన వాళ్ళు ఉన్నారు. అదైనా తల్లి గర్భంలో అదే నపుంసులుగా మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత నపుంసులుగా ఉద్యోగాల నిమిత్తం రాజుల దగ్గర అంటే దానియేలు శత్రుఘ్న బిందువులు ఉన్నారు. ఆ నపుంసులుగా చేయబడ్డారు. అలాగే ఇప్పుడు ఇర్మియా ఉన్నాడు, వివాహం చేసుకోలేదు. ఇర్మియా గ్రంథం 16 అధ్యాయంలో అదైంది. అంటే దేవుడు రాజ్యం కోసం ఆయన వివాహం చేసుకోలేదు. అంటే ఆయన పరిపాలనలో కొనసాగడం వరకు ఆ సమయాన్ని ఆయన వివాహం చేసుకోకూడదని చెప్పాడు దేవుడు. చేసుకోలేదు. అవయవం ఉంది కానీ చేసుకోలేదు. అంటే ఉండగలొచ్చు. ప్రభు ఏం చెప్పారు తెలుసా? ఒకవేళ విడాకులు ఇచ్చేసిన భార్య వ్యభిచారం చేస్తుంది, సంసారం చేయడానికి మనకి ఇష్టం అవ్వట్లేదు, విడాకులు ఇచ్చేయచ్చు. విడాకులు ఇచ్చి వివాహం చేసుకోకుండా ఉండగలగవచ్చు దేవుని రాజ్యం కోసం అని ప్రభు చెప్పారన్నమాట. మరి ఇప్పుడు ఈ లోకంలో ఏం చేస్తున్నారు చూడండి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం? అపోస్తులు ఏం బోధించారో ఆ బోధనే మనం ప్రచారం చేయాలి, ఆ బోధన మనం అనుసరించాలి. వాళ్ళు దేవుడు ఎవరో చెప్పారు, యేసు ఎవరో చెప్పారు. నేను అవునా కాదా? అది మనం చెప్పాలి. అలాగే ఈ యొక్క ఆచరణకు సంబంధించి అంటే ఆత్మ సంబంధమైన జీవితంలో మనం క్రైస్తవుడిగా జీవించడం కొరకు, ఆత్మీయంగా కొనసాగడం కొరకు మనం చేయాల్సిన పని ఏంటంటే అపోస్తకార్యము అంటే అపోస్తులు ఏం బోధించారు పత్రికలు, ఆ బోధనే మన సంఘాలకి నేర్పించాలి. అప్పుడే యేసు స్వరూపంలోకి ఎదుగుతారు. అంతేగాని తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పాత నిబంధన పితరులు కానీ ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకుని తమ తప్పులు కప్పెట్టుకుంటూ పోతే ఎవరు కూడా యేసుప్రభులాగా ఎదగలేదు. యేసుప్రభులాగా ఎదగకపోతే పరలోకం లేదు, దాంట్లో తిరగలేదు. అర్థమైంది? దేవ స్వభావంలో పాలువాడు కాకపోతే ఎవరు కూడా పరలోకం వెళ్ళడానికి అవకాశమే లేదనమాట. అందుకని మనం కొత్త నిబంధనలో ఉండి ధర్మశాస్త్రంలో ఉదాహరణగా హెచ్చరికగా అన్నీ తీసుకోవాలి తప్ప మనం ఆచరణ యోగ్యంగా తీసుకోవడానికి మనకు అవకాశం లేదు. ప్రభు బోధించారు, అపోస్తులు బోధించారు, వారి కొత్త నిబంధన మన ప్రామాణికం అనమాట. కొత్త నిబంధన అంటే అపోస్తులు 2వ అధ్యాయం నుంచి స్థానిక సంఘాలకి అపోస్తులు ఏం బోధించారో ఆ బోధన మాత్రమే మనం కూడా ఈనాడు బోధించాలి. అదైనా వాళ్ళు ప్రసంగాలు చేసేటప్పుడు పాత నిబంధన కానీ పితృయుగంలో కానీ భక్తి కలిగిన జీవితాలు మాదిరిగా పెట్టుకుంటాం, విశ్వాసాలను బట్టి కానీ మంచి పనులను బట్టి కానీ. అలాగే వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు శిక్షించిన దాన్ని మనం కూడా ఒక దృష్టాంతంగా ఉపయోగించుకుని మనం కూడా పాపం చేయకుండా అది కొలసి అది మన కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చెప్పాడు కదా, వారి వల్ల మీరు విగ్రహార్థకులై ఉండకండి, వారి వల్ల వ్యభిచారులై ఉండకండి, అదైనా వారి వల్ల మీరు సనగకండి అన్నట్టు చూసారా. అలాగున మనము ఒక హెచ్చరిక లేకపోతే ఒక బుద్ధి కలగడానికి సంబంధించి మనం పాత నిబంధన ఉపయోగించుకోవడమే తప్ప కొత్త నిబంధనలో ఉండి
మనం చేసే అంటే వాక్యవిరుద్ధమైన పనులకి అర్థమైందని మనం పాత నిబంధన కానీ ధర్మశాస్త్రాన్ని కానీ లేదా పితృయుగంలో ఉన్న వాళ్ళ పరిస్థితులు కానీ మనము చేసే తప్పులు మనం ఎంకరేజ్ చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి విషయాన్ని. అందుకనే అపోస్తులు అంటే చెప్పారు, వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పారు, మేము బోధించిన బోధనే అంతే క్రైస్తవులకు ప్రామాణికం అనమాట. అందుకే అపోస్తులు 2:40 చెప్పాడు, వారు అపోస్తుల బోధ యందును సహవాసం అంతే. బోధ అదే చెప్పారు, యేసుప్రభు చెప్పారా అని చెప్పాలి. అపోస్తులు ఎక్కడైనా పత్రికలో రాయించారా అని చెప్పాలన్నమాట. అపోస్తులు ఎక్కడైనా పత్రికలో చెప్పారా, అపోస్తులు చెప్తే చేయాలి. అపోస్తులు మాట్లాడకపోతే మాట్లాడకూడదు సంఘం, సువార్తికులు సంఘంలో. అందుకని స్థానిక సంఘాలకి ఎప్పుడు కూడా అదైన అపోస్తుల యొక్క బోధ అంటే కొత్త నిబంధన. అపోస్తుల బోధ అన్న అదైన మొదటి యోహాను పత్రిక 2వ పత్రిక 9వ చెప్పాడు కదా, క్రీస్తు బోధ అన్నాడు. అపోస్తుల బోధ అన్న కొత్త నిబంధన అన్న క్రీస్తు బోధ అన్న ఒకటే. ఇది గుర్తుపెట్టుకోండి. అపోస్తుల బోధ అంటే ఇదే కొత్త బోధ కాదు. నేను అర్థం లేదా? అది బలపరచుకోకూడదు. మనం కొత్త నిబంధనలో ఉండి బలపరచు దశమ భాగం అనకూడదు. కొత్త నిబంధనలో ఉండి ఏమన్నాడు, వద్దిళ్ళు కొద్ది ఏమన్నాడు, మీకు 1 లక్ష రూపాయలు వస్తే శాలరీ, అదే మీకు 50,000 సరిపోతాయి, 50,000 దేవుడికి ఇచ్చేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. ప్రభు పనులు కాదు. లేకపోతే ఒక 20,000, అది ఒక 20,000 వస్తున్నాయి, మీకు 10,000 సరిపోతాయి, ఒక 5,000 మీరు ఒకవేళ దాచుకోవడం భవిష్యత్తుకు సంబంధించి దాచుకుంటారేమో, ఒకవేళ దాచుకోవడానికి చూసుకో, ఒక 5,000 దేవుడికి చేయొచ్చు, 2,000 అని దశమ భాగం అనే మాట రానుకోకుండా వద్దిళ్ళు కొద్ది ఇవ్వాలన్నమాట. మరి చాలామంది దశమ భాగం అంటే ఉంటారు కొత్త నిబంధనలో ఉండి. అదే 11:16 వచ్చిన ప్రతి ఆదివారం మీరు ప్రతివాడు వద్దిళ్ళ కొలిది కొంత సొమ్ము వద్దిళ్ళ కొలిది అన్నాడు. అది వద్దిళ్ళ కొలిది అనే మాట కొత్త నిబంధనలో వాడబడింది. దశభాగ ధర్మశాస్త్రం అయితే స్పెసిఫిక్గా చెప్పేశాడు, ఇశ్రాయేల్లో మీ దశమ భాగాలన్నీ లేవీలకు ఇచ్చాను అన్నాడు. అదైనా అర్థమలేదు. అందువల్ల ప్రభు చెప్పాడా, ప్రభు బోధించారా, అపోస్తులు ఎక్కడైనా బోధించారా అని చెప్పేసి మనం విచారణ చేసి దాన్ని మనం ఫాలో అవ్వాలి అనమాట. ఎందుకంటే ఇప్పుడు పాత నిబంధన కొత్త నిబంధన కలిపి చెప్పినా సంఘానికి అది కల్తీ బోధ అవుతుంది. అది అందులో విషయాలు ఇందులో విషయాలు కలిపి చెప్పేసినా అదే అది పాత నిబంధన తీసుకున్నప్పుడు పౌలు గారు ఎలా తీసుకున్నారు అలా మనం తీసుకోవాలి తప్ప ఏది 11:10 ప్రకారంగా అందులోకి వెళ్ళి ఇది కూడా చేయాలని చెప్పావనుకో, ధర్మశాస్త్రంలోకి వెళ్ళి ఇది కూడా చేయాలంటే అది ఇశ్రాయేల్కి ఇచ్చినప్పుడు అది నీకు సంబంధించింది కాదు అని చెప్పాలన్నమాట. అలాగున స్పష్టంగా మనము నిబంధనల్ని గురించి తెలుసుకోవాలి. అదే తిమోతి రాసిన 2వ పత్రిక 3:15-16 అంటాడు. ఏమన్నాడు, దేవుని వాక్యాన్ని సరిగా అంటే దేవుని ఎదుటి యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివారుగాను అదే సత్యవాక్యమును సరిగా విభజించి బోధించేవారుగా. సరే, సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించేవాడుగా ఉండాలి సువార్తికుడు అనేవాడు. అంతేకాని ఇది దేవుని మాటే. ధర్మశాస్త్రం కూడా ఎవరి మాటలు? ధర్మశాస్త్రం కూడా దేవుని మాటలే. కానీ ధర్మశాస్త్రం కూడా ఎవరి మాటలు? దేవుని మాటలు. ఆలోచన చేస్తే అదవుతుందా? మేము ఏమైతే బోధించామో ఆ పత్రిక వలనైనా విధులను చేపట్టండి అంతే. ఇప్పుడు మనందరం కూడా రోమా పత్రిక నుంచి ప్రకటన గ్రంథం వరకు అందులో రాయబడిన విధులన్నీ మనం చేపట్టాలంతే క్రైస్తవులు. అది దేవుని ఆరాధించే విషయమైనా అదైనా ప్రవర్తనకు సంబంధించిన విషయాలైనా కొన్ని కరప్షన్ చేసుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. అది మనం మధ్య కొరింథీ పత్రిక స్టడీ చేస్తాం కదా, అప్పుడు ఆలోచన చేస్తాం. ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృప చేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును. దేవుడు స్థిరపరచాలని కోరుకుంటున్నాడు సంఘాన్ని. 2వ అధ్యాయంలో ప్రభు రాకడ నాశన పురుషుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు అని చెప్పారన్నమాట. 2వ అధ్యాయంలో ప్రభు రాకడ అనేది ఇప్పుడే రాదు, అర్థమైందా? మొదట భ్రష్టత్వం సంభవించాలి, ఆ తర్వాత పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అని చెప్పేసి 2వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. 3వ అధ్యాయం చూసుకున్నాం, కొంచెం బ్రేక్ ఇచ్చుకొని కొరింథీ పత్రిక వెళ్దాం.
తదుకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారం ప్రభువాక్యం శీఘ్రంగా వ్యాపించి మహింపరచబడి నిమిత్తం మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతులను తప్పింపబడి నిమిత్తం మా కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసం అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడతాడు. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారని ఇక చేయుదురని ప్రభునందు మిమ్మల్ని గూర్చి నమ్మకం కలిగి ఉన్నాను. దేవుని అందరి ప్రేమ క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించను కాక. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని ఎదురు తొలగిపోవాలని మన ప్రభువుని యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపిస్తున్నాను. అపోస్తలులు ఏం బోధించారు? ప్రభు దినం ఇప్పుడే వస్తుందని చెప్పారా? అలా చెప్పలేదు. ప్రభు రాకడ ఉందని చెప్పారు, కానీ ప్రభు దినం ఇప్పుడే వస్తుందని చెప్పలేదు. ఒకవేళ ప్రభు దినం ఇప్పుడే వస్తుందని చెప్పి పని పాట మానేసిన వాళ్ళతో మీరు కలిసి ఉండకండి అని చెప్పేసి ఆ బోధన ప్రకారంగా నడిచేవారు. మా వల్ల పొందిన బోధన ప్రకారం కాదు, అక్రమంగా నడుచుకునే ప్రతి సహోదరుడు తొలగిపోండి. మన ప్రభువుని యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఎలాగూ మమ్మల్ని పోలి నడుచుకున్న వాళ్ళు మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమంగా నడుచుకోలేదు, ఎవరి యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు. మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసంతో కష్టంతో రాత్రింబగలు పనిచేయచ్చు జీవనం చేస్తుంది. అదే అపోస్తులు అక్కడ మాదిరిగా ఉండడం కోసం మరి ఎవరి దగ్గర తీసుకోకుండా వాళ్ళు కష్టపడి పని చేసుకుని భోజనం చేసి వాళ్ళకి స్వార్థ ప్రకటించారు తెస్సలోనిక ప్రాంతంలో. మీరు మమ్మును పోలు నడుచుకోవాలని మిమ్మల్ని మీకు మాదిరిగా కనిపించుంటే ఇలాగ చేసేది, కానీ మాకు అధికారం లేదని చేయలేదు. మరి మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయని వాళ్ళ వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించడం కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకుంటున్నారని విడుచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతంగా సంపాదించుకున్న ఆహారం భుజించాలని మన ప్రభువుని యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాం. సహోదరులారా, మీరైతే మేలు చేయట్లో వేసుకోవద్దు. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడిన ఎడల అతన్ని కనిపెట్టి అతను సిగ్గుపడి నిమిత్తం అతనితో సాంగత్యం చేయకండి అంట. ఎవరైనా పనిలోకి వెళ్తలేదు అనుకోండి, మేము పనిచేస్తున్న స్థానిక సంఘంలో అది మా బిడ్డ అయినా ఎవరైనా సరే పనిలోకి వెళ్ళకపోతే వాడికి ప్రార్థన ఇవ్వం, కానుకలు ప్రార్థన ఇవ్వం, అంతే. కార్యక్రమాలు ఇవ్వం సంఘంలో. అంటే పనిగా అది చదువుకుంటున్నాడు, అది వేరే సంగతి. తల్లిదండ్రులు పోషిస్తారు కాబట్టి కష్టపడి చదువుకున్నాడు కాబట్టి చదువుకుంటున్న వాళ్ళు మనం ఇబ్బంది పెట్టాం. కానీ ఖాళీగా తిరుగుతూ ఉంటారు కొంతమంది పనిలోకి వెళ్ళకుండా. కానీ ఆదివారం పాటలు పాడేస్తారు, వాకింగ్ చెప్తారు, వాకింగ్ చదువుతారు కూడా. సాంగత్యం చేయొద్దు అన్నాడు, పని చేసి భోజనం చేయాలంటాడు. క్రైస్తవుడు ఏం చేయాలంట? పని చేసి భోజనం చేయాలి. పని చేయకుండా భోజనం చేస్తే వాడితో సాంగత్యం చేయకూడదు. మనం కూడా పనిలోకి వెళ్ళకపోతే భోజనం చేయకూడదు. సువార్థికుడు సువార్త ప్రకటించి భోజనం చేయాలి. నేను అర్థమైనా అర్థవలేదా? కానీ మన ఇంట్లో ఎంతోమంది పని చేయకోకుండా భోజనం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మనం ఏమంటాం? అది నా కొడుకు, నా బిడ్డ అంటూ ఉంటాం, అవునా? అంటే బద్దకస్తులుగా తయారు చేసి అక్రమంగా పనులు, అంటే కొన్ని ఇంటికాడ ఉండి ఏం చేస్తూ ఉంటాడు, ఎవరో జోలికి వెళ్తూ ఉంటాడు, ఏదో గొడవ తెస్తూ ఉంటాడు. అర్థమైనా అర్థవలేదా? కాబట్టి ఒకవేళ చదువు అయిపోయింది, స్టడీ అయిపోయింది, వెంటనే ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉండాలి, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేవాళ్ళు. అర్థమైందా? కాబట్టి చదువుకున్న వాళ్ళకి తప్ప మిగతా ఎవరైనా సరే చదువు అయిపోయింది అనుకున్న వాళ్ళు కష్టపడి ఏదో ఒకటి పని చేసుకుని భోజనం చేయాలి. క్రైస్తవుడు, నేను చెప్పేది క్రైస్తవులకి, లోకంలో వాళ్ళు వింటారా? నా ఇష్టమయ్యా మా తల్లిదండ్రులు పెట్టి భోజనం నీకేంటయ్యా బాధ అంటారా? కానీ నువ్వు ఇక్కడ ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేస్తే సంఘానికి నీ గురించి అంతా తెలుసు, వాళ్ళకి నువ్వు ఏ పని చేస్తున్నావో ఎలా బ్రతుకుతున్నావో తెలుసు. కాబట్టి నువ్వు పని చేయకుండా భోజనం చేసి ఇంటికాడ ఖాళీగా తిరుగుతున్నావు అనుకోండి, అది అపోస్తుల బోధ కాదు. అపోస్తులు ఏం బోధించారు? ప్రతి ఒక్కరు పని చేసి భోజనం చేయాలని బోధించారు. నేను అవునా కదా? ఇక్కడ వీళ్ళ ప్రభావం ఎందుకు ఇలాగ ఏర్పడిందంటే, ఎందుకు వీళ్ళ బోధ అంటే అపోస్తుల బోధకు వ్యతిరేకంగా ఎందుకున్నారంటే, వీళ్ళు ఎవరో ఇప్పుడే వస్తుందని చెప్పారంట ప్రభు రాకడ. దాని నిమిత్తం పనులు పాటలు మాట్లాడేశారు. మీకు చెప్పాను కదా ఉదయం, ఒక ఫాదర్ అలాగే నాకు దేవుడు మాట్లాడి, ఇదిగో రేపు పలానా నెలలో పలానా తారీఖులో ప్రభు వచ్చేస్తానని చెప్పారండి. అందరూ తమకున్న అన్నీ తినేశారంటారు, ఏమీ లేకపోకుండా. రాకడ రాలేదు, ఏమీ లేదు. మీకు అర్థమైందా? నష్టపోయారన్నమాట కొంతమంది. దాన ధర్మాలు చేసేస్తారండి, ఎందుకు మనం ఉన్నాం కదా అని చెప్పేసి. అది ఇప్పుడే డేటుతో సహా చెప్పాడంట ఆయన. అలాగే నా మోసపరుచుకుంటూనే వస్తున్నారు సంఘాలు.
అలాగన ఇప్పుడే వస్తుందని చెప్పేసి ఏదో మొత్తం మీద బోధ వచ్చింది. ఎవరికి? తెస్సలోనిక సంఘానికి. వాళ్ళు పని చేయడం మానేశారు. కొంతమంది పని చేయండి లేదా భోజనం చేయకుండా అన్నాడు. ఒకవేళ పని చేయకోకుండా కనుక ఉంటే వాడితో సాంగత్యం చేయొద్దు అన్నాడు. అంటే సహవాసం చేయొద్దు అన్నాడు. ఆలోచన చేసుకోండి దేవుని పిల్లలుగా. స్త్రీలు అయితే ఇంటికాడ పని చేసుకోవాలా, పురుషులు అయితే కష్టపడి పని చేసుకోవాలా. అటువారు నెమ్మదిగా పని చేసుకుంటూ సొంతంగా సంపాదించుకున్న ఆహారాన్ని భుజించాలని మన ప్రభు యేసుక్రీస్తు పేట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తాను. సహోదరులారా, మీరైతే మేలు చేయట్లు వేసుకోవద్దు. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాట ఎవడైనా లోబనేలా అతను కనిపెట్టి అతను సిగ్గుపడి నిమిత్తం అతనితో సాంగత్యం చేయకండి. అయినను అతను శత్రువుగా భావింపగా సహోదరునిగా భావించి బుద్ధి చెప్పండి. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. ప్రభు మీ అందరికి తోడేనను గాక. పౌలను నేను చేవురాతో వందనం వచ్చిన రాస్తున్నాను. ప్రతి పత్రిక అందులో అదే గుర్తు క్షమించి నేను వ్రాయట ఇలాగే మన ప్రభుని యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైనను గాక. అది విషయం. అందువల్ల 3వ అధ్యాయంలో తన యొక్క బోధకి అపోస్తుల బోధకి భిన్నంగా ప్రవర్తించే వారితో సాంగత్యం చేయొద్దని చెప్తాను రాసుకున్నాను. అపోస్తుల బోధ అంటే తమ బోధ అపోస్తుల బోధకి వ్యతిరేకంగా ప్రవర్తించే వారితో సాంగత్యం చేయకండి అన్నాడు. శత్రువుగా భావించొద్దు అన్నాడు అని చెప్పాడు. మీకు ఆ డౌట్ ఉంటే లేదంటే ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుని మనం కొరింథీ పత్రిక ఇంట్రడక్షన్ ఆలోచన చేద్దాం. అదైందా? ప్రభు రాకడ ఇప్పుడే వస్తున్నట్టుగా బోధించారంటే ఎవరికి? తెస్సలోనిక సంఘానికి. మొదటి పత్రిక ఏమో అదైనా అది కూడా ప్రభు రాకడ వస్తుంది, దానికి వాళ్ళు సిద్ధపడండి, ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పేసి పౌలు గారు రాశారు. అదైనా వాళ్ళు ప్రేమలో వర్ధిల్లాలని రాశారు. అయితే 2వ పత్రిక వచ్చినప్పటికీ ఆ మొదటి పత్రిక రాసిన కొద్ది నెలలకే ఏం జరిగిందంటే ఎవరో మొత్తం మీద ప్రభు రాకడ ఇప్పుడే వచ్చేస్తుందని చెప్పారండి. దాంతో వీళ్ళు పని పాటకి వెళ్ళటం మానేశారు. శ్రమలు అనుభవిస్తున్న వేళ్ళు కొంతమంది శ్రమ అనుభవిస్తున్నారు. అయితే పౌలు గారు ఏమన్నారు మొదటి అధ్యాయంలో? మీరు ఇప్పుడు శ్రమ అనుభవిస్తున్నారు, రేపు పొద్దున విశ్రాంతి అనుభవిస్తారు. మిమ్మల్ని శ్రమ పెట్టేవాళ్ళు రేపు పొద్దున ఏమనుభవిస్తారు? పేదను అనుభవిస్తారు. అందువల్ల ఇప్పుడే ప్రభుదినం వస్తున్నట్టుగా మీరు ఎవరైనా భ్రమ పెడితే కనుక నమ్మవద్దు, చంచల మనసులు కాకండి. పాపురుషుడు బయలుపడతానే, ధర్మ విరోధి బయలుపడితేనే కానీ అదేనో రాదు అన్న. అది ఎప్పుడో మనకు తెలియదు, అది ఎవరో మనకు తెలియదు. గ్రంథం మనకు మాట్లాడలేదన్న. మాట్లాడలేనప్పుడు మన సొంత ఊహలు, సొంత ఆలోచనలు మనం మాట్లాడకూడదు. కానీ వచ్చినప్పుడు మాత్రం ప్రభువు వచ్చి ఏం చేస్తాడనమాట? నాశనం చేస్తాడు అన్న. ప్రభు 2వసారి వచ్చినప్పుడు అదైనా ఆ ధర్మ విరోధి వచ్చినప్పుడు ప్రభు ఖచ్చితంగా నాశనం చేస్తాడని చెప్పండి. అందువల్ల సంఘాల్లో దేవుడి కంటే తనతో నిశ్చయించుకునే వాళ్ళు ఉంటారో జాగ్రత్తగా ఉండండి. అది భ్రష్టత్వం అనమాట. సంఘంలో తానే గొప్పవాడిని చెప్పుకునేవాడు ఎవరనమాట? భ్రష్టత్వాన్ని కలగజేయడానికి ఒక మూలం అనమాట. అదైనా అర్థం. సంఘం అంతా దేవుని చిత్తానికి లోబడాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అదైనా సంఘం అంతా కూడా కొత్త నిబంధన ప్రకారంగా నడిపించబడాలి. సంఘం అంతా కూడా కొత్త నిబంధన ప్రకారంగా నడిపించబడాలి అన్నమాట. ఓకేనా? రైట్. మరి మనం 10 నిమిషాలు బ్రేక్ తీసుకుని కొరింథీ పత్రికని ఆలోచిద్దాం.